మన ఇండియాలోనే తప్పకుండా చూడాల్సిన టూరిస్ట్ ప్లేస్ కర్ణాటక రాష్ట్రంలో మురుడేశ్వరుని ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రపంచంలోనే ఎత్తైన 123 అడుగుల మహాశివుడి విగ్రహం. ఆలయానికి మూడు వైపులా అరేబియా సముద్రం, సాగర తీరాన్ని తాకుతున్న ఈ కట్టడం ఓ అద్భుతం. అనువనువున కళాత్మకం ఉట్టిపడే 20 అంతస్తుల గాలి గోపురం. ఈ ప్రదేశానికి నా మిత్రుడు నాగరాజు నేను కలిసి వెళ్ళాం. మేం చూసిన కొన్ని ముఖ్యమైన ప్లేసులు మీతో షేర్ చేసుకుంటాం. వీడియో చివరి వరకు చూడండి. హైదరాబాద్ నుండి బెంగళూరు ఫ్లైట్లో వెళ్ళాం. ఇండియాలో అన్ని మెట్రోపాలిటన్ సిటీల్లానే బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. ఈ సిటీలోకి ఎంటర్ అవగానే బెంగళూరుని హరిత నగరం అని ఎందుకంటారో అప్పుడు అర్థమైంది. ఐటీ రంగంలో ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న, ఆకాశాన్ని అందుకునే ఎత్తైన భవంతులున్న, అధునాతన సౌకర్యాలు ఎన్నెన్నో ఉన్నా, వేసే ప్రతి అడుగులో చెట్లకు వెళ్ళిచ్చే ప్రాముఖ్యత చూసి సలాం చేయకుండా ఉండలేం. స్వచ్ఛమైన గాలితో పాటు సిటీ అంతా కడిగిన అద్దంలా క్లీన్గా ఉంది. మేం చూసిన మొదటి ప్లేస్ ఇస్కాన్ టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ నుండి చూస్తే బెంగళూరు సిటీ అంతా అద్భుతంగా కనిపిస్తుంది. తరువాత మేము చూసిన ప్లేస్ కర్ణాటక అసెంబ్లీ. ఇక్కడ దీని పేరు విధాన సౌధ. 1952 ఏ టెక్నాలజీ లేని రోజుల్లో మ్యాన్ పవర్తో కట్టిన ఈ భవనం ఈ రాష్ట్ర ప్రజలందరూ తల ఎత్తుకునేలా హుందాగా ఉంటుంది. నెక్స్ట్ మేము చూసిన ప్లేస్ లాల్బాగ్ గార్డెన్. 263 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గార్డెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ బెంగళూరు. 100 ఏళ్ల నుండి ఉన్న మహావృక్షాలు, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్ దేశాల నుండి తెప్పించిన ఎన్నో రకాల అందమైన మొక్కలు ఇక్కడ చూడొచ్చు. తరువాత విశ్వేశ్వరయ్య మ్యూజియం. మనం నిత్య జీవితంలో వాడే చిన్న స్క్రూ డ్రైవర్ నుండి అంతరిక్షంలో ఎగిరే ర్యాకెట్ వరకు ఎలా పనిచేస్తాయో, వాటి ఉపయోగాలేంటో, అవి ఎవరు కనిపెట్టారో అందరికీ అర్థమయ్యేలా చాలా క్లియర్గా ఇక్కడ ఉంటుంది. చదువుకున్న పిల్లలందరూ ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. బెంగళూరు నుండి 8 గంటల బస్ జర్నీ చేసి మురుడేశ్వర్ వెళ్ళాం. ఈ మురుడేశ్వర్ ఊరికి ఒక 6 గంట జర్నీలో బ్యాక్ వాటర్ హన్నవర్ ఉంది. అక్కడ బోటు షికార్ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేని ప్రకృతితో మమైకం. డెఫినెట్గా కర్ణాటక వస్తే కనుక ఈ ప్లేస్ని ప్రతి ఒక్కరు, అంటే ప్రకృతి ప్రేమికులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు మాత్రం తప్పకుండా కర్ణాటక వస్తే మురుడేశ్వర టెంపుల్ కానీ వచ్చేటట్టుగానైతే దాని పక్కనే ఉన్న ఈ బ్యాక్ వాటర్ హన్నవర్కి తప్పనిసరిగా రండి. 100% మీరు ఎంజాయ్ చేస్తారు. అక్కడికి 10 నిమిషాల దూరంలో మాంగ్రోవేష్ బోర్డ్ వాక్. ఈ ప్రాంతంలో ఈ పార్కు స్పెషల్ అట్రాక్షన్. మురుడేశ్వర్ ఆలయ ప్రాంగణంలో మనం ఉన్నాం. కళ్ళ ముందే మహాశివుడు ఉన్నాడా అని అనిపించే నిండైన విగ్రహం, 149 అడుగుల గాలి గోపురం, చుట్టూ అరేబియా సముద్రం. వీటితో పాటు టూరిస్టులకి ఎంటర్టైన్మెంట్ కోసం బోటు షికార్లు, స్కూబా డైవింగ్, సీ ఫుడ్స్ ఇలా చాలా చాలా అందుబాటులో ఉన్నాయి. నిజంగా ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. గత 3-4 సంవత్సరాల నుంచి నేను, నా ఫ్రెండ్ MNR ఇక్కడికి రావాలి అని అనుకుంటున్నాం. సో అనివార్య కారణాల వల్ల లేట్ అయినా సరే ఇప్పుడు ఇక్కడ ఉండడం, మా ఇద్దరం కలిసి అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసాం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన ప్లేసు మన ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మురుడేశ్వర టెంపుల్. అయితే గతంలో కూడా చాలా నేను వీడియో చేశాను. సో అటు వారణాసి కానీ, ఢిల్లీ కానీ, ఆగ్రా కానీ ఇలాంటి వీడియోస్, ఇలా ట్రావెల్ బ్లాగ్స్ ఎన్నో చేస్తున్నా సరే, సో ఇది కూడా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ని, వండర్ఫుల్ ఫీలింగ్ని అయితే నాకు ఇచ్చింది. గతంలో నేను చేసిన సంబంధించిన టూరిజం ప్లేస్లన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా వీలైతే చూడండి. కానీ మురుడేశ్వర్ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఎంజాయ్ చేయవలసిన ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో అదండి మా బెంగళూరు అండ్ మురుడేశ్వర్ టూర్ ఇలా జరిగింది. ఈ మొత్తం వీడియోలో మీకు నచ్చిన ప్లేస్ నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీ ధనుంజయ్.